హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకోవాలి. దానిలో 2 చెంచాల నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత తాలింపులు బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్ ముక్కలు, మునక్కాయలు అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కిందకి మీదకి ఇలా కలబెట్టాలి. కలబెట్టిన తరువాత ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకోవాలి. రసం అంతా ఇలా ముక్కల్లో పోయాలి. ఇంకొన్ని నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే పులుపు విరిగిపోయి సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. మిక్సింగ్ ఈ పప్పు అంతా ఈ పులుసులో వేసుకొని బాగా కలబెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. మరిగిన తరువాత మనకి తగినంత కారం వేసుకోవాలి. ఒక్కసారి ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. యమ్మీ సాంబార్ రెడీ. చాలా సూపర్గా వచ్చిందండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఒక్కరు కూడా లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్